ఈయన ఆర్థోపెడిక్ సర్జన్ కదా, ఈ ప్రథమేష్ ప్రథమేష్ పటేల్ అని జైన్, ఆయన. yeah. ఆయన ఎందుకు అంత అంటే ఈ విషయాన్ని ఒప్పుకొని ఉంటారు? 60 ఏళ్ళు లోపు వాళ్ళకి అసలు సర్జరీలు చేయొద్దు అని, ఇతర ఆప్షన్స్ చూడాలని చెప్పి ఎందుకని ఉంటారు ఆయన? ప్రథమేష్ జైన్ అన్న మాట కాదు ఇది. హ్మ్. ఏ 10-15 సంవత్సరాల నుంచి ఇదే డిక్టం ప్రతి చోట ఉంది, ఫాలో అవ్వట్లేదు ఎవరు. అదే ఫాలో అవ్వట్లేదు. ఓకే. అతను ఎందుకన్నాడు అంటే అందరికి తెలిసిన విషయం 60 వరకు సర్జరీస్ చేయకూడదని. హ్మ్. చేయకుండా వేరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇందులో 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన అన్నదానికి క్రెడిబుల్ అథారిటీ ఏంటంటే ఆయుష్మాన్ భారతి అని ఒక హెల్త్ స్కీమ్ ఉంది. హ్మ్. నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు. దీంట్లో అన్ని ట్రీట్మెంట్స్ ఫ్రీ. అవును. వాళ్ళు ఏం చేశారు, 60 లోపల నీ రీప్లేస్మెంట్ చేసుకోవద్దు హ్మ్. అందులో పెట్టేశారు. అది చెప్పడం కోసము ఆయన ఆ మాట అన్నారు. ఎందుకంటే ఎవరు వినట్లేదు ఈ మాట. 60 లోపల అన్ని నాన్ సర్జికలే ట్రై చేయాలి, అప్పుడు కానప్పుడు 60 తర్వాత వాళ్ళకే అవును. ఇది Correct. చేయాలన్న విషయము ఆయుష్మాన్ భారతిలో ఉంది. ఇది నేషనల్ హెల్త్ స్కీము, వెరీ ప్రెస్టీజియస్ స్కీము. దీన్ని అందరూ ఫాలో అవ్వాలని చెప్పడానికి ఆయన ఆ మాట అన్నారు.